వీరధీర స్వర మూవీలో ఒక స్పెషల్ కొత్త పాయింట్ అంటే తెలుగులో జనరల్గా ఇప్పుడు తమిళ అయినా తెలుగు అయినా కేరళ అయినా కర్ణాటక అయినా ఆల్ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు కంటెంట్ ఏ కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే ఏ జనరా అయినా మంచిగా చేస్తే జనాలు కౌలించుకుంటున్నారు. అది అంత మంచి స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంది ఇప్పుడు జనాల మధ్య. ఇది ఒక మార్టిన్ స్కార్సెసీ మూవీలా మేకింగ్ ఉంటుంది. బట్ జరుగుతున్న లొకేషన్ విలేజ్లో జరుగుతుంది. అది పాయింట్. ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతున్న ఒక మార్టిన్ స్కార్సెసీ వచ్చి రాజమండ్రిలో ఒక మూవీ చేశారంటే ఎలా చేస్తారు, ఎలా కంటెంట్ చూస్ చేస్తారో అలా ఒక డైరెక్టర్ అరుణ్ గారికి అలాంటి పిచ్చి ఆయనకి మార్టిన్ స్కార్సెసీ అంటే. సో అలాంటి ఒక కొబ్బగా చేశారు. కొత్తదనంతో తప్పకుండా పీపుల్కి నచ్చుతుంది. ఒక రంగస్థానంలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా, అలాగే రస్టిక్ రూటెడ్గా ఉంటుంది కదా, అలాంటి ఒక రూటెడ్ మూవీ ఇది. డైరెక్టరు చాలా మంచి మనిషి ఆయన సూపర్ టాలెంటెడ్. కానీ జెన్యున్గా ఒక మనిషి ఈ క్రాఫ్ట్ మీద ఎంత ప్రేమ పెట్టి ఈ మూవీ చేస్తున్నారంటే అది మాట లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ స్పైడర్ చేశాను, చాలా మూవీ చేసాం, డబ్బింగ్ చేసి చాలా మూవీ వచ్చింది. అందుకే అన్నికి పీక్ లెవెల్లో వెళ్తుంది. నానిగారితో వివేకార్ డైరెక్షన్లో సరిపోదా శనివారం నాకు చాలా రెస్పాన్స్ ఇచ్చింది ఈ తెలుగు వాళ్ళ మధ్య. ఖుషీలో డైరెక్టర్గా ఎలా ఒక మంచి స్థాయికి దొరికిందో అలాగే ఈ సరిపోదా శనివారంలో చాలా మంచి ప్లేస్ అందరూ హార్ట్లో నాకు దొరికినది చాలా హ్యాపీ అండి. అలాగే ఈ మూవీలో దాంట్లో ఎంత డిఫరెంట్ పర్ఫార్మెన్స్ పుల్అవుట్ చేశారో అలాగే ఈ మూవీలో ఇంకొక కొత్తదనంతో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో డైరెక్టర్ గారు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మీరు కూడా ఆయన మూవీ చూశారు, నేను కూడా అన్ని మూవీలు చూశాను. ఆయనకి మీలాగే నేను కూడా ఫ్యాను. ఒకరోజు బాంబేల నుంచి నేను చెన్నైకి వస్తున్నప్పుడు నెక్స్ట్ విక్రమ్ గారు పక్కన కూర్చుతున్న ఆపర్చునిటీ జరిగింది. సో మంచిగా మాట్లాడి వచ్చాం. అప్పుడు నేను అడిగాను, అక్కడ ఇక్కడ నానా మూవీ కదా, నానా మూవీ అక్కడ దైవ తిరుమహల్ అని ఆ మూవీ నేము. అప్పుడు అడిగాను, సార్ ఆ మూవీలో ఎలా చేశారు సార్ అని ఒక్క మాట అడిగాను. అడుగుతున్నప్పుడు వితిన్ ఫ్యూ సెకండ్స్ அப்படியே ஒரு மாதிரி in front of my eyes he just transformed within few seconds, maybe it took 3 seconds. He transformed himself into that character. He just transformed as that character. He just been that character within few seconds. To witness that, even మూవీలో చూస్తున్నది కన్నా పక్కన చూస్తున్నప్పుడు ఐ విట్నెస్డ్ అ వండర్ దేర్. ఫెంటాస్టిక్ యాక్టర్ అండి ఆయన. ఇండియాకి మన అందరికీ, మన సౌత్ ఇండియా అందరికీ ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అది నాకు చాలా హ్యాపీగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. రియలీ ఎవ్రీబడి లవ్స్ ద జాబ్, ఎవ్రీబడి ప్రేమతో పని చేస్తున్నాం. ఎందుకంటే మన జనాల్ని సంతోషపడాలి, జనాల్ని మనం మంచిగా హార్ట్ల నుంచి ఒక పని చేసి ఆ మూవీని పెద్దగా తీసుకురావాలని అందరూ కోరుకుంటూ పని చేస్తున్నాం. దేవుడు ఈ మూవీకి కూడా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. హెచ్ఆర్ పిక్చర్స్ రియా శిబు ఆయన ప్రొడ్యూసర్ గారు డాక్టరు, ఆయనే అన్ని కోఆర్డినేషన్ జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు శిబు గారు ఒక మంచి మనిషి. ఆయన కూడా చాలా ప్రేమతోనే పనిచేస్తారు. డైరెక్టర్ గారికి ఏం కావాలి అక్కడ మధురైలో షూటింగ్ జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో అక్కడ మధురై ఉంది, ఆ మధురైలో షూటింగ్ జరిగింది. సో అక్కడ చాలా వర్షం, సార్ చెప్పినట్టు చాలా వర్షం. ఆయన 15 days మనం అక్కడే ఉండిపోయి
అది ఎంత లాస్ అయినా తప్పకుండా అది ఫినిష్ చేసి రండి, అందు 3 దెబ్బలు చేయకూడదు అని కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పి సపోర్ట్ ఇచ్చి ప్రేమతోనే పనిచేశారు. ఒక జాతర ఎపిసోడ్ ఉంది, అదన్నీ బ్రహ్మాండంగా జరిగింది.